వీక్షకులందరికీ నమస్కారం. ప్రపంచంలో మరో కొత్త దేశం ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ రిపబ్లిక్గా ప్రకటించుకుంది. ఎవరైతే అక్కడ బలూచ్ ఉద్యమకారులు ఉన్నారో మీర్ యార్ బలూచిస్తాన్లో 85% భూభాగం మా పరిధిలో మా పాలనలోనే కొనసాగుతుంది. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటికి బలూచిస్తాన్ ప్రత్యేకంగా స్వతంత్ర రాజ్యంగా ఉండేది. పాకిస్తాన్లో చేరడానికి వారు అంగీకరించకపోయినా బలవంతంగా పాకిస్తాన్ వారిని కబ్జా చేసి పాకిస్తాన్లో కలిపేసుకుంది. ఆ తర్వాత ఈ గడిచిన 75 ఇయర్స్లో బలూచిస్తాన్లో బంగారం, రాగి, నిక్షేపాలు అన్నీ పాకిస్తాన్ దోచుకొని బలూచిస్తాన్లో కనీసం రోడ్లు వేయరు, విద్యుత్ సదుపాయం కల్పించరు, మంచినీటి సదుపాయం ఇవ్వరు, కనీసం తినడానికి గోధుమ పిండి కూడా సరఫరా చేయరు. దీంతో బలూచిస్తాన్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. గడిచిన కొంతకాలంగా అక్కడ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ బలూచి లిబరేషన్ ఫ్రంట్కి సైన్యానికి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవకాశమే లేదు అని ఏకపక్షం ప్రకటన చేసేశారు. మీర్ యార్ బలోచ్ చేసిన ప్రకటన మీద ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. పాకిస్తాన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవకాశం లేదు, బలూచిస్తాన్లో 85% భూమి మీద మా నియంత్రణ కొనసాగుతూ ఉంది, ప్రజలంతా మా వైపే ఉన్నారు అంటూ సొంతంగా ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ గీతాన్ని విడుదల చేశారు. పరిపాలన మాదే కొనసాగుతూ ఉంది, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి ప్రకటన చేశారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక దేశంగా గుర్తించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించే అవకాశం లేదు. అయితే అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ తీవ్రంగా అడ్డుకుంటుంది. 1947 బ్రిటిష్ పాలన ముగియగానే స్వతంత్రంగా ఉండాలని బలూచిస్తాన్ భావించింది, కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళని వదలలేదు. వెంటనే కబ్జా చేశారు. అప్పటి నుంచి వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. గడిచిన 15-20 సంవత్సరాలుగా చైనా పెద్ద ఎత్తున బలూచిస్తాన్లో పెట్టుబడులు పెడుతున్నట్టు నటిస్తూ దోపిడీకి పాల్పడతా ఉంది. గదర్ పోర్టు నిర్మిస్తూ పాకిస్తాన్ ముఖ్యంగా బలూచిస్తాన్లోని వనరుల్ని చైనాకి తరలిస్తారు. అత్యంత రేర్ మెటల్స్కి అవసరమైన ముడిసరుకు మొత్తం బలూచిస్తాన్ నుంచి చైనా దొంగిలిస్తూ ఉంది. ఇక దీంతో బలూచిస్తాన్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. వారికి ఉద్యోగాలు ఎవరు, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించరు, ద్వితీయ పౌరులుగా పరిగణించబడతా ఉన్నారు. దీంతో బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. బహిరంగంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త దేశం ఏర్పడడానికి మార్గం సుగమం కాబోతా ఉంది. అయితే బలూచిస్తాన్లో ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం చేయని ప్రయత్నం లేదు. ఈ పోరాటంలో దాదాపు 4,000 మంది బలోచి వీరులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా వారు వెనక్కు తగ్గడం లేదు. బలూచిస్తాన్లో చాలా ప్రాంతాలు వారి ఆధీనంలోనే ఉన్నాయి. కాబోయే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ సైనిక చర్యకు సిద్ధమవుతూ అన్నట్టు తెలుస్తోంది, చైనా సహకారంతో. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.